హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. చూసారు కదండి, ప్రిన్స్ కట్ ఫ్రంట్ కటింగ్ లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకున్నానండి. ఇది నెట్ క్లాత్ కాబట్టి సాటిన్ కూడా వేసి అలాగే లైనింగ్ కూడా వేసి జాయింట్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనము షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే సైడ్ నుంచి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక 3.5 వరకు మార్కింగ్ చేసుకుంటే, కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకైతే 4 ఇంచెస్ వరకు సెంటర్కి సైడ్ నుంచి ఉక్స్ పట్టి వైపు నుంచి సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే మనం మార్కింగ్ చేసుకున్న లైన్కి అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద నుంచి పైకి ఒక 2 ఇంచెస్ రెండు మార్కింగ్స్కి రెండు వైపులా కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవడం వల్ల మనం షేప్ పట్టి వేసుకోవాలి కాబట్టి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని చెస్ట్ పాయింట్ దగ్గరికి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన మనకి ఆర్మ్ రౌండ్ వైపు వచ్చేసి మనం డాట్ వేసుకుంటాం కదా, ఇలాగా ఆర్మ్ రౌండ్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్ వచ్చే దగ్గర కటింగ్ పెట్టుకుని తర్వాత ఈ మార్కింగ్ని మనం చెస్ట్ పాయింట్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్రస్ట్ షేప్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సెంటర్ ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనం కటింగ్ లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో ఆ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేసేసుకుని జాయింట్ చేసేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనం కటింగ్ లేకుండా స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి సెంటర్ ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనము క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని డాట్ వెడల్పు ఎంత అయితే పెట్టామో అంత వెడల్పు స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే మనం ఏ విధంగా అయితే షేప్ ఇచ్చామో అదే విధంగా షేప్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అలాగే ఫస్ట్ అయితే కింద నుంచి సెంటర్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత చంక వైపు నుంచి సెంటర్కి కలిసేలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మీకు చెస్ట్ పాయింట్ దగ్గర ముడతలు అనేవి రావన్నమాట. బిగినర్స్ ఫస్ట్ టైం స్టిచ్ చేయాలంటే సెంటర్ పాయింట్లో ముడతలు వస్తాయి, చూడడానికి అంత బాగోదు. అందుకని ఫస్ట్ సెంటర్ పాయింట్కి కింద నుంచి సెంటర్కి స్టిచ్ చేసుకుని తర్వాత చంక వైపు నుంచి సెంటర్కి స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఉక్స్ పట్టి వైపు క్లాత్ అనేది పొడవు ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం ఒక సెంటర్ కూడా ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది. డాట్ అవసరం లేదనుకుంటే డాట్ వేసుకోకపోయినా పర్వాలేదు. డాట్ వేసుకుంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇదే విధంగా రెండవ పార్ట్కి కూడా మనం డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకున్నామంటే ముడతలు అనేవి రావన్నమాట. తర్వాత మనం డాట్ వేసుకున్నాం కదా, ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అక్కడి నుంచి చెస్ట్ పాయింట్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ చేసేసుకుని థ్రెడ్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత చంక వైపు డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని ఇలాగా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని మనకి రౌండ్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడి నుంచి డాట్ అనేది వేసుకుంటూ రావాలి. అలాగే చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి క్లాత్ అనేది తక్కువ వేసుకుంటూ క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీనిపైన డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మీకు లెంత్ అనేది తగ్గాలి అనుకుంటే ఇలాగ సెంటర్కి ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది. మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ మనకి చెస్ట్ పాయింట్ వచ్చిన చోట స్ట్రైట్గా ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది. మాకు డాట్ అవసరం లేదు అనుకుంటే డాట్ వేసుకోకపోయినా పర్వాలేదు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ మెథడ్ అనేది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్ కటింగ్ పెట్టి స్టిచ్ చేయడం కూడా నేర్చుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.